అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంచనా కథలు. ఈరోజు మనం ఒక మంచి కథను చెప్పుకుందామండి. కథ పేరు ఇల్లంటే ఇదే. కథలోకి వెళ్ళిపోదామండి. ఒకరోజు తాబేలు పక్షి మాట్లాడుకుంటూ ఉన్నాయి. అప్పుడు తాబేలు పక్షిని నువ్వెక్కడుంటావు అని అడిగింది. ఆ పక్కనే ఉన్న కొమ్మ అంచున ఉన్న తన గూడును చూపించింది పక్షి. కర్ర పుల్లలతో చేసి ఉంది అదా అంది తాబేలు. అవును అదే, నేను కష్టపడి కట్టుకున్నాను అంది పక్షి చాలా సంతోషంగా. దానికన్నా నా డొప్పే చూడ్డానికి బాగుందే అంది తాబేలు. పక్షి ఏమీ మాట్లాడలేదు. ఎండ వచ్చినా వాన వచ్చినా అన్నీ గూటిని తాకుతూ ఉంటాయి. అందులో ఎలా ఉంటావో ఏమో. నేనైతే ఎండ వచ్చినా వాన వచ్చినా ఇంకే ప్రమాదం వచ్చినా ఎంచక్క నా డొప్ప లోపలికి వెళ్ళిపోతాను. అప్పుడు నాకు ఏ ఇబ్బంది ఉండదు అంది గొప్పలపోతూ. దానికి పక్షి, ఇది నేను సొంతంగా నిర్మించుకున్న గూడు, అందుకే అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే. నీ డొప్ప లోపల ఉన్న ఒకదానివే ఉండగలవు, కానీ నా ఇంట్లో నేను, నా భార్య, నా పిల్లలు అందరం కలిసి ఉండగలం. అందుకే నాకు మా ఇల్లంటే ఇష్టం అంటూ అక్కడి నుంచి ఎగిరిపోయింది. పక్షి చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని గుర్తించిన తాబేలు తరువాత నుంచి ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడడం, గొప్పలు పోవడం లాంటివి చేయలేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.